దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ ఈ కడవరి త్రిదూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. అందరు సంతోషంగా ఈ సమయమందు మరి మీ యొక్క అమూల్యమైన మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. చాలా మంది దేవుని యొక్క కార్యక్రమం కొరకు ఉదయకాల సమయంలో ప్రభువా మరి యొక్క కార్యక్రమానికి మరి మేము సిద్ధపడి ఉంటున్నాం, చూస్తున్నాము బ్రదర్ అని చెప్పి చాలా మంది ఫోన్ల ద్వారా వ్యక్తిగత కలిసి చెప్తున్నారు. నిజంగాండి, ఇది దేవుని యొక్క ప్రజలకు ఇచ్చిన కడవరి చివరి వర్తమానము, హెచ్చరిక వర్తమానము, అంచకాల వర్తమానము. ఈ వర్తమానమును మనం విని గ్రహించి జాగ్రత్త పడాలని దేవుని యొక్క సేవకుడుగా నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఈ వారం కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడ్డలు అనంగి పెద్దమన్నయ్య, వారి సత్యమణి లక్ష్మి గారు, వారి కుటుంబము, వీరు సోలాపాలెం గ్రామము, బొల్లాపల్లి మండలం, గుంటూరు జిల్లా నుంచి వారు స్పాన్సర్ చేస్తున్నారు. మరి వారు స్పాన్సర్ చేసినప్పుడు వారి గురానికి నేను దర్శించిన వాళ్ళు చెప్పారు, అయ్యా మేము చాలా ఆర్థికంగా ఉన్నాము, మరి రుణభారంతో ఉన్నాము, కానీ మేము దేవుని యొక్క సేవకుని మేము ఈ యొక్క స్పాన్సర్ చేస్తే లేక దేవునికి ఇస్తే దేవుడు మా అవసరాలు తీరుస్తాడు, ఇంకా దేవుడు మాకు ఇస్తాడు, మరి మా లోట్లని పుడుస్తాడు, లోట్లని తీసేస్తాడు అని చెప్పినప్పుడు నిజంగా వాళ్ళకి విశ్వాసాన్ని దేవుడు స్థిరపరచాలని వారి యొక్క కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఈ యొక్క వారము యొక్క మరి అంశభాగము మరి దేవుని యొక్క ముద్ర, అలాగే మృగం యొక్క ముద్ర. మృగం ముద్రలో ఉన్న 666. ఈరోజు 666 యొక్క సంఖ్య నెంబర్ మీద ఈరోజు మనము మాట్లాడబోతున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ప్రకటన గ్రంథం 1:3 చెబుతుంది, సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వినువాడును గైకొనువాడును ధన్యుడు. సమయము సమీపించి ఉన్నది అనగా దేవుని యొక్క రెండో రాకడ చాలా దగ్గరగా వచ్చింది. దేవుడు త్వరగా ఈ లోకంలో రాబోతూ ఉన్నాడు. అయితే సమయం సమీపించినప్పుడు దేవుని యొక్క ప్రజలు ఏం చేయాలి, ఎలాగా దేని మీద వారు మరి ధ్యానం చేయాలి అని మనం చూస్తే ఈ ప్రవచన వాక్యములు, ఈ ప్రవచన గ్రంథ వాక్యములు చదువువాడు వినువాడు గైకొనువాడు. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే 2 పుస్తకాలు మాత్రము ప్రవచన గ్రంథాలుగా మనం చూస్తున్నాం. దర్శన గ్రంథముగా, ప్రవచన గ్రంథంగా. ఒకటి పాత నిబంధనలో దానియేలు గ్రంథం, క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము. ఇవన్నీ కూడా రాబో రోజులలో జరగబోయే సంభవాలను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి శతాబ్దం 100లో బైబిల్ ద్వారా అపొస్తలుల ద్వారా మాట్లాడటం అయిపోయింది. తర్వాత ఈ యొక్క 2015 సంవత్సరం మనం ఉన్నాం. ఒక 100 తీసేస్తే 1900 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 1900 సంవత్సరాలలో దేవుని ప్రజలకి, దేవుని సంఘానికి ఎలాంటి మరి ఇబ్బందులు కలుగుతాయి. సాతానుడు దేవుని యొక్క సంఘం మీద ఏ రీతిగా విజృంభిస్తాడు, పోరాటం చేస్తాడు, దేవుని ప్రజలను ఏ రీతిగా మోసం చేస్తాడు, ఏ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని గలిబిలి చేసి, సంఘాన్ని గలిబిలి చేసి దేవుని యొక్క మార్గం నుంచి వారు ఏ రీతిగా తప్పిస్తాడు అన్న విషయాలన్నీ కూడా ఈ యొక్క ప్రవచన గ్రంథంలో మనకు కనబడతాయి. మరి ఎవరిని ఆరాధన చేయాలి, దేవుని యొక్క ఆరాధన ఏ రీతిగా వాడు దొంగలిస్తాడు, ఎలాంటి వాడు ముద్రను కలిగి ఉంటాడు అన్న విషయాలు ఈ గ్రంథాల్లో నిజంగా మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మరి ఆ యొక్క శరీరం అంతా కూడా చలి వణుకు పుట్టిపోతుంది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి హెచ్చరిక దేవుడు తన సంఘానికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ యొక్క సంఘాలను, ఆ యొక్క హెచ్చరికలను మనం వినకపోతే, గ్రహించకపోతే ప్రజలందరూ చాలా ప్రమాదంలో ఉన్నారు. ప్రమాదపై కట్టిన వర్తమానాన్ని ఇప్పుడు మనం తీసుకొని వెళుతున్నాం. ఇక్కడ భాగాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ బైబిల్లో ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం మృగం యొక్క ముద్ర. ఈ మృగముద్ర దేవుని యొక్క ముద్రకు వ్యతిరేకమైనది. దేవుని యొక్క ముద్రకు ఈ మృగముద్ర వ్యతిరేకమైనదిగా మనం చూస్తున్నాం. సాతానుడు ఎప్పుడు కూడా వాడు ఒరిజినాలిటీ చేయలేడు, వాడు స్వేచ్ఛమైనది చేయలేడు. కానీ వాడు ఏం చేస్తాడంటే అన్ని డూప్లికేట్ చేస్తుంటాడు. వాడి పని చేయటమే డూప్లికేట్. ఈ సృష్టి అంతా దేవుడు చేస్తే యేసుప్రభువు వారికి అంటాడు, ఈ లోకమంతా నాది, నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు నన్ను మొక్కమంటాడు. ఈ లోకమంతా వాడిదా, వాడు సంపాదించాడు సాతాను గాడు ఈ లోకమంతా కూడా. ఎందుకంటే మరి ఈ సృష్టించబడిన అన్ని కూడా యేసు లేకుండా ఏది కూడా కలగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా కలగలేదంటే ఈడంతా నాదంటాడు. అంటే సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. కనుక ఊరి పేర్లు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకము ఈ సాతాను గాడి పని.
అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, ఇక్కడ వాక్యాన్ని మనం చూసినప్పుడు, వాడు దేవుని యొక్క ఆరాధన ఒకటి ఉంటే వాడు ఇంకొక ఆరాధన, దేవుని యొక్క ముద్ర ఒకటి ఉంటే ఇంకోటి ముద్ర పెడతాడు. ఇక్కడ మనం చదువుకున్న భాగాలు మనం కొంచెం ధ్యానం చేద్దాం. ఈరోజు మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఇది చాలా ప్రాముఖ్యమైన వర్తమానముగా, మరి చాలా ప్రయాసముతో కూడినదిగా, అలాగనే ఈ యొక్క వర్తమానాన్ని ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీకు అందించడానికి వెనకాల చాలా మంది బిడ్డలు వారి ప్రార్థన, వారి విలువైన ద్రవ్యము, డబ్బులు మరి కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు. ఈ వర్తమానాన్ని ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో, తండాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో అందరికి కూడా ఈ విషయాలు తెలియపరచాలని కనుక మీరు గమనించండి, జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 9-10 వచనాలు ఈ సమయంలో మనం చదువుకుందాం. మరియు వేరొక దూత అనగా మూడో దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను, ఆ క్రూర మృగమును గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారము చేసి దాని నొసటిందేమి, చేతి మీదేమి ఆ ముద్ర వేయించుకునేలా ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు తాగును. పరిశుద్ధ దూదుల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఏంటంటే ఈ యొక్క క్రూర మృగము ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ మన కార్యక్రమానికి 3 దూతల వర్తమానం అని పెట్టాము. 3 దూతలు. ఇప్పుడు ఇది 3వ దూత వర్తమానము మనము వింటూ ఉన్నాం. అంటే మొదటి దూత, 2వ దూత, 3 దూతలు. ఈ 3 దూత వర్తమానాన్ని కలిపి మరి నిత్య సువార్త, ఈ 14వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తే ఇది నిత్య సువార్త, ఎవరీ లాస్ట్ గాస్పల్. అంటే ఇదే చివరి యొక్క వర్తమానము. ఇక వర్తమానం తర్వాత ఇక వర్తమానాలే ఉండదు. ఇప్పుడున్న ప్రజలందరూ చెప్పవలసిన వర్తమానం ఇదండి. ఇది చెప్పకుండా మనం ఏదో చెప్పుకుంటూ పోతుంటే మరి అసలు ఒక మోసం వచ్చేస్తుంది. కనుక మీరు చదవండి, మీరు గ్రహించండి. ఈ కడవ దినాల్లో ప్రవచనాల్లో ఉన్న నిత్య సువార్త ఇది భూనివాసులందరికీ చెప్పాలి, ఆయా భాషలు మాట్లాడే వారికి చెప్పాలి, ఆయా జాతుల వారికి చెప్పాలి, ఆయా కులాల వారికి, ఆయా మతాల వారికి, ఆయా దేశాల వారికి, ఆయా ప్రాంతాల వారికి అందరికీ ప్రకటించబడాలి ఈ నిత్య సువార్త. ఇది ఎవర్ లాస్ట్ గాస్పల్. అందుకనే ఈ నిత్య సువార్తను మనము త్రిదూత వర్తమానముగా ఈ కార్యక్రమానికి మనం నామకరణం చేయటం జరిగింది. ఈ 3వ దూత వచ్చి చెబుతుంది గొప్ప స్వరముతో. ఏంటండి మీరు వాక్యం మాట్లాడితే ఏంటండి టీవీ పగిలిపోయేటట్టుగా మాట్లాడతారు, ఎందుకంటే మీరు అరుచుకుంటూ మాట్లాడతారు, ఎందుకంటే మీరు అంతగా పగిలిపోయేటట్టుగా మాట్లాడతారు అని కొంతమంది నాతో చెప్తున్నారు. ఇక్కడ దూత గొప్ప స్వరముతో. ఎందుకంటే నీ ముందు చాలా ప్రమాదంలో ఒక మనిషి వెళ్ళిపోతున్నాడు. రే బాబు, నువ్వు ప్రమాదంలో ఉన్నావని నువ్వు చిన్నగా చెప్పావు అనుకో, వాళ్ళకి వినపడిద్దా? ఆ యొక్క హడావుడిలో, లేకపోతే ఆయా ఆందోళనలో, లేకపోతే ఆయా మోసంలో వెళుతున్న మనిషికి చిన్నగా చెబితే, కొద్దిగా చెబితే వాడికి అర్థం కాదు, వినపడదు. కనుక ఈ దూత గొప్ప స్వరముతో. ఈ 3 దూతలు మీరు గమనించండి, చదవండి. ఈ 3 దూతలు 6వ వచనములో మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా మరి గొప్ప స్వరముతో 7వ వచనములో ఆకాశం భూమిని సముద్ర జలధాలను కలుగజేసిన వారికి నమస్కారం చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. గొప్ప స్వరముతో. ఈ దూతలు కూడా గొప్ప స్వరముతో చెబుతున్నాయి, స్వరము పెంచుతున్నాయి, వేగాన్ని పెంచుతుంది, త్వరగా ఎగురుతుంది, అటు ఇటు ఎగురుతుంది. అనగా చిన్నగా కదులుతూ, చిన్నగా నడుచుకుంటూ, కాలక్షేపం చేసుకుంటూ లేదు. దేవుని యొక్క వర్తమానాన్ని ఈ ప్రజలందరికీ కూడా త్వరగా ప్రకటించడానికి ఎగురుతూ, ఆకాశ మధ్యలో ఎగురుతూ వెళుతున్నది. ఎగురుతూ నడవటం కాదు, లేకపోతే అడుగు వేసి అడుగు వేయటం కాదు, లేకపోతే ఏదో కొంచెం హుషారుగా నడటం కాదు. ఎగురుతూ 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 అటు ఇటు ఎగురుతూ వర్తమానాన్ని తీసుకుని వెళుతున్నారు. ఆ వర్తమానం గొప్ప స్వరముతో, గొప్ప స్వరముతో ప్రకటించి. ఏంటంటే అది ఆ క్రూర మృగమును కానీ దాని ప్రతిమకు కానీ ఎవరైనా సరే నమస్కారము చేసి నొసటి అందేమి, చేతి అందేమి వాని ముద్ర వేయించుకుంటే ఏమవుతుంది? ఏమీ కలుపుకుండా దేవుని యొక్క ఉగ్రత పాత్రలోకి పోయబడిన దేవుని యొక్క మద్యమును, దేవుని కోపమును, దేవుని యొక్క మద్యను వాడు తాగుతాడు. పరిశుద్ధ దూదుల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకములతో మండు గుండముల వాడు బాధింపబడతాడు. అది నరకముల వాడు బాధించబడతాడు. ఎవరిని మొక్కితే, ఎవరిని నమస్కారం చేస్తే మొదటి దూత చెబుతుంది ఎవరిని ఆరాధన చేయాలి, ఎవరిని నమస్కారం చేయాలి, ఎవరిని పూజించాలి. ఆకాశన భూమిని సముద్రమును జలధారలు కలుగజేసిన వారికి నమస్కారం చేయండి. ఇక్కడ ఎవరికంట? ఆ క్రూర మృగానికి నమస్కారం చేస్తే ఆ క్రూర మృగ యొక్క ముద్ర ఇక్కడ అనగా నొసటి యందు చేతులందు వేయించుకుంటే వాడు ఏం చేస్తాడంట? ఇదిగో
దేవుని యొక్క ఉగ్రత పాత్రలో పోయబడిన ఆ యొక్క మద్యాన్ని తాగుతాడో, అగ్ని గంధకములతో మండు గుండంలో దేవుని ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను దేవదూతల ఎదుటను వాడు బాధింపబడతాడు, అగ్నిలో మరి కాల్చబడతాడు. కనుక దేవుని యొక్క శిక్షకు, దేవుని యొక్క ఉగ్రతకు వారు పాత్రలు అవుతారు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. గడిచిన వారం చూద్దాం. ఈ మృగం ఎవరు? గడిచిన వారంలో మనం మాట్లాడుకున్నాం. ఈ మృగము నిజంగా మృగాలు కావు, ఇవి మనుషులు, రాజులు. ఈ మృగం అంటే మరి ప్రపంచ రాజ్యాల్లో ఏలే రాజులు. ఆ రాజులు మనం చూసాం. బబిలోను రాజ్యము, తర్వాత మాదియ పారసిక రాజ్యము, 3వ రాజ్యము గ్రీక్ రాజ్యము, 4వ రాజ్యము రోమా రాజ్యము. 10 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత ఒక చిన్న కొమ్ము, ఆ యొక్క 10 రాజ్యాల నుంచి ఒక చిన్న రాజ్యం వచ్చి 1260 సంవత్సరాలు ఈ ప్రపంచమంతటిని ఏలేవాడు వాడే ఆ క్రూర మృగము అని. ఆ క్రూర మృగం యొక్క 15 గుర్తులు బైబిల్లో రాయబడి ఉంది. ఆ 15 గుర్తులు ఆ రాజ్యానికి, ఆ రాజుకు మాత్రమే ఉన్నాయి. ఎవరైనా ఈ ప్రపంచమంతా 1260 సంవత్సరాలు వేలి అన్య రాజ్యముల నుంచి వచ్చి, అన్య మతముల నుంచి వచ్చి దేవుని క్రైస్తవత్వాన్ని మొత్తాన్ని కూడా మరి సమూలంగా మార్చేసి వానికి సిద్ధాంతాలు, సొంత సిద్ధాంతాలు, అన్ని సిద్ధాంతాలు, అన్ని ఆచారాలు అన్ని తీసుకుని వచ్చాడో ఈ యొక్క రోమన్ క్యాథలిక్ చర్చ్ పోపు. అందుకని మనం చూస్తున్నాం ప్రియులారా, అది ఒక మనుషుని సంఖ్య. ఇప్పుడు మనం 13వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే, బుద్ధిగల వాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666 అని మనం చూస్తుంటున్నాము. ఈ యొక్క 13వ అధ్యాయంలో ఉంటున్న యొక్క మృగము ముద్ర గురించి మనం చూసినప్పుడు అంత్యక్రీస్తు మృగం ఎవరో ఇప్పటికే మనము అర్థం చేసుకుంటున్నాం. అంత్యక్రీస్తు యొక్క మృగము, ఆ మృగం ఎవరో, అంత్యక్రీస్తు ఎవరో మనం ఇప్పుడు గుర్తిస్తున్నాం. ఇప్పటికే ఇది పోపుల మతాధికారము లేక రోమన్ క్యాథలిక్ రాజకీయ మత రాజ్యమే అంత్యక్రీస్తు మృగము అని గడిచిన వారములన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు ఈ మృగము, ఎవరు ఈ యాంటీ క్రైస్ట్, ఎవరు అని మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోను, 2వ తెస్సలోనికి రాసిన గ్రంథము 2వ అధ్యాయంలోను, అలాగనే ప్రకటన 17, 18 వచనాలలోని అధ్యాయాలను మనం చూసినప్పుడు దేవుడిచ్చిన ఖచ్చితమైన నిర్దిష్టమైన 15 గుర్తింపుల ద్వారా మరి మనము అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈనాడు ఎక్కువ మంది క్రైస్తవులు, ఎక్కువ మంది దేవుని ప్రజలు అంత్యక్రీస్తు మృగము ఒక కంప్యూటర్ చిప్ అని, లేక బెల్జియం దేశంలో ఉంటున్న మరి స్టేట్ ఎంప్లాయిడ్ బిల్డింగ్ అని, అలాగే కొంతమంది నెపోలియన్ అని, మరి కొంతమంది హిట్లర్ అని, ఇంకా కొంతమంది చక్రవర్తులని, ఇంకా కొంతమంది సద్దాం హుస్సేన్ అని, ఇంకా కొంతమంది చైనా రష్యా దేశాలని, ఇంకా కొంతమంది ఏదో గ్రహాంతర అలౌకిక వ్యక్తి అని, ఇంకా కొంతమంది సాతాన్ అని, ఏ విపరీతమైన ఊహాగానాలు. అదిగో అంత్యక్రీస్తు అంటే ఈయనేమో, అంత్యక్రీస్తు వీళ్ళని చాలా రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. గమనించారా సహోదరులారా? అయితే బైబిల్ గ్రంథంలోని ప్రవచన వెలుగులో దేవుని యొక్క మృగం యొక్క ముద్ర ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో ఉంటున్న ఆ యొక్క అంత్యక్రీస్తు మృగమైన రోమన్ క్యాథలిక్ మత వ్యవస్థ యొక్క ఆజ్ఞకు, అధికారానికి లోబడటమే వాడు ముద్ర వేయించుకోవటము. అనేకమైన ప్రొటెస్టెంట్ సంస్కరణ కర్తలు, అనేక మంది బైబిల్ పండితులు తెలియచేస్తున్నారు, రోమా సంఘ వ్యవస్థ బైబిల్ దేవునికి వ్యతిరేకమైన ఒక మానవ మత వ్యవస్థ అని చెప్తున్నారు. అంతేకాదు దేవదూషణతో నిండిపోయిన పోపుల మతాధికారాన్ని సాతాను ప్రతినిధి అని, పరిశుద్ధులను హతమార్చే హింసాత్మకమైన అపవాది ఆయుధమని దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనంలో మరి చెప్పబడిన యొక్క కాలాన్ని, మరి పరిస్థితులు అన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క మత రాజ్యానికి, ఈ మృగరాజ్యానికి ఇదిగో ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 2, 7 వచనాల్లో, 17వ అధ్యాయము 6వ వచనాల్లో పోపుల మత వ్యవస్థకి చావు దెబ్బ తగులుతుంది. ఒక రోజున 1798లో నెపోలియన్, మరి ఫ్రెంచ్ విప్లవకర్త అయిన నెపోలియన్ ద్వారా నెపోలియన్ వచ్చి ఇదిగో అధికారంలో ఉంటున్న యొక్క
పోపుల యొక్క మరి పోప్ పయస్ 6వ ఆయన్ని 1798లో పోప్ పయస్ 6 మరి ఆయన్ని బెర్తియర్ బందీగా చేయడంతో పాటు అతని యొక్క పోపు యొక్క మరి రాజ్యాధికార మతాధికారానికి చావు దెబ్బ తగిలినట్టుందని ప్రకటన గ్రంథం 13:2-7 చెప్తుంది. ఆ యొక్క మృగానికి దాని కొమ్ముల్లో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండేనో. మరి చావు దెబ్బ అప్పుడు దాకా 1250 సంవత్సరాలు రాజ్యాధికారం మతాధికారంతో ప్రపంచాన్ని శాసించిన ఈ మృగ రాజ్యము ఇప్పుడు కొంత అధికారాన్ని కోల్పోయినాడు. దేశాలని స్వతంత్ర అప్పుడు దాకా ఒక ప్రపంచాన్ని మొత్తాన్ని ఒకే చక్రవర్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆయా స్వతంత్ర దేశాలు అయిపోయినాయి. ఎవరి రాజ్యాలు వారు, ఎవరి యొక్క దేశానికి వారు స్వతంత్రం తెచ్చుకొని వారు స్వతంత్ర దేశాలుగా ఏర్పడిన తర్వాత దేశాల మీద రాజ్యాధికారం పోయింది. కానీ తర్వాత మరలా తిరిగి ఇవాళ మతాధికారం మీద ప్రపంచమంతా నువ్వు ఏం చెబితే అది వింటామని ఇవాళ ప్రపంచంలో మరి ఆది నాయకత్వం రెండో మృగమైన అమెరికా దేశము కూడా ఈరోజు అది రెండో మృగముగా ప్రకటన గ్రంథం 13వ చెబుతుంది. మొదటి మృగము ఆసియా ఖండముల నుంచి రోమా పట్టణం నుంచి వచ్చిన మరి పోపుగా మనం చూస్తున్నాం. రెండో మృగము భూమిలో నుంచి వస్తుంది, అరణ్య ప్రదేశం నుంచి వస్తుంది, ఎడారుల నుంచి వస్తుంది. అది అమెరికా దేశము. అది ప్రపంచాన్ని మొత్తాన్ని శాసించే రాజ్యాలు. ఈ రెండు రాజ్యాలు కూడా మొట్టమొదటిగా గొర్రె పిల్లగా ఉండి తర్వాత దేవుని యొక్క రాజ్యానికి వారు, దేవుని యొక్క ఆజ్ఞకు వారు, దేవుని యొక్క వాక్యానికి వారు, బైబిల్కు వారు వ్యతిరేకముగా మహోన్నతునికి విరోధముగా వారు మాట్లాడి దేవుని యొక్క ఆజ్ఞను వారు మార్చేస్తారు. దేవుని యొక్క ఆరాధన మీద వారు మరి సాతాను యొక్క ఏజెంట్లుగా వారు దేవుని యొక్క ఆరాధన వారు బైబిల్ మొత్తాన్ని కూడా వారు భిన్నముగా మాట్లాడతారు అని చెప్తుంది. ఈ రోజు ఏమైందండి, కుటుంబ వ్యవస్థ ఇష్టమంట వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చంట. ఇష్టం ఉంటే కాపురం ఉండొచ్చు, లేకపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఏంటండి, పురుషుడితోనే పెళ్లి చేసుకోవచ్చు, స్వలింగ సంకల్పం చేసుకోవచ్చు. పురుషుడు మగోళ్ళు కాదు పెళ్లి, ఆడోళ్ళు మొగలు చేసుకోవచ్చు అంటే తప్పు కాదంట. అది అమెరికా కోర్టు చెబుతుంది, అమెరికా దేశము. దాన్ని చూసి ఇంత పెద్ద దేశమే చెబుతుంది మనం చిన్న దేశం కదా, లేకపోతే మనము భేద దేశం కదా, మనం తక్కువ వాళ్ళం కదా, అంత గొప్ప అమెరికా చెప్తున్నప్పుడు, గొప్ప దేశం చెప్తున్నప్పుడు మనం చెప్పడానికి మన కోర్టు వాళ్ళు కూడా స్వలింగ సంకల్పం చేసుకోవచ్చు, మొగోళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు అని మరి అన్ని దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మరి చెబుతుంది. స్త్రీ మరి పెళ్లి అనేది బైబిల్లో చాలా పవిత్రమైనదిగా దేవుడు చేశాడు. అయితే ఇలా పరిశుద్ధమైన వివాహాన్ని ఇలా ఏమైపోతుంది, అంతా కూడా దేవుని యొక్క సాతాను యొక్క మరి దూతలుగా, సాతాను యొక్క ఏజెంట్లుగా మరి అగ్రరాజ్యము, మొదటి మృగము, రెండో మృగం, క్రూర మృగాలన్నీ కూడా మార్చేస్తున్నాయి. దేవుని యొక్క ఆరాధన ఆజ్ఞల మీద మార్చేస్తుంది. కనుక పవిత్రమైన వాక్యాలను, పవిత్రమైన యొక్క కార్యాలను వారు మార్చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క మృగం యొక్క సంఖ్య 666. ఇది ఒక మనుషుని సంఖ్యే. బుద్ధి గలవాడు దాన్ని లెక్కింపనిమ్ము అంటాడు. మరి బుద్ధి గలవాడు దాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఏది 13:18 బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. మరి ఇది ఒక మనుషుని సంఖ్య అన్నప్పుడు ఆ మనిషి ఎవడు? నిజంగా మృగాలు ఉంటాడు, చిప్పులో ఉంటాడు, లేకపోతే ఇంకొక రకంగా ఉంటాడు, ఇంకో రకంగా ఉంటాడు అని చెప్తున్నప్పుడు ఇక్కడ అంటాడు బుద్ధి గలవాడు ఈ యొక్క సంఖ్యను లెక్కించాలంట. మరి ఎప్పుడు లెక్క పెట్టారు మీరు? చాలా మంది తప్పిపోయింది లెక్కలోనే. పిల్లలు బడికి పంపేటప్పుడు వాడు అన్ని సబ్జెక్టులు బాగానే వస్తాయి, కానీ అలా అంటాడు, డాడీ నాకు మ్యాథ్స్లో కొంచెం వీక్ డాడీ. నేను టీచర్ గారు వెళ్ళినప్పుడు టీచర్ గారి దగ్గర అంటాడు, మీ పిల్లాడు అబ్బాయి లెక్కలో చాలా వీక్, లెక్కలు రావు మీ అబ్బాయికి. మరి తప్పిపోయేది ఎక్కడ? లెక్కల్లోనే. మరి దేవుని యొక్క ప్రజలు ఈ లెక్క వేసే దాంట్లో తప్పిపోతున్నారు. మనం తప్పిపోకూడదు, ఈ లెక్కలో పాస్ అవ్వాలా, ఈ లెక్కలో మనము మరి దూరంగా వెళ్ళిపోకూడదు, ఈ లెక్కలు రాకుండా ఉండకూడదు. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ మృగము ఒక మనుషుని సంఖ్య. బుద్ధి గలవాడు ఈ మృగం యొక్క సంఖ్యను లెక్కించాలంట. దీంట్లో జ్ఞానము కలదు అని చెప్తున్నాడు. మరి ఎప్పుడైనా మనం గ్రహించారా? ఈ 666 అంటే ఇది నెంబరే, 666 అంతే అనుకుంటున్నాం. నిజంగా 666 వేస్తాడు అనుకుంటున్నా ఇక్కడ కాదండి. మీరు చూడండి, ప్రకటన కింద మనకి సూచన ప్రాయంగా ఇవ్వబడింది. సూచన ప్రాయంగా సింబాలిక్ ఫార్మ్స్ లో ఇవ్వబడింది కనుక సింబాలిక్ ఫార్మ్స్ లో ఇవ్వబడింది కనుక అక్కడ మృగం అంటాడు, మృగం అంటే మృగం కాదు, అక్కడ మనిషి. సముద్రం అంటాడు, సముద్రం కాదు, అది ప్రజలు, ఆయా భాషలు మాట్లాడేవారు. కనుక అక్కడ సూచన ప్రాయంగా అన్ని ఇవ్వబడింది. కొమ్ములు అంటే రాజ్యాలు, నిజంగా కొమ్ములు కాదు. ఇప్పుడు 666 అంటే నిజంగా 666, అక్కడ 666 నెంబరే కాదు, కానీ నెంబర్ వెనకాల
ఒక సత్యం ఉన్నది, లేకపోతే ఒక జ్ఞానం ఉన్నది. దాని వెనకాల అది సూచనగా ఇవ్వబడింది. అది మనం చూస్తున్నాం. మీరు గమనిస్తే ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసింది అపోస్తులైన యోహాను గారు, అంటే మొదటి శతాబ్దంలో. యోహాను గారు జీవించిన కాలంలో మనుషుల యొక్క పేర్లు సంఖ్యలో రాసేవాళ్ళు. సంఖ్యలో అంటే నెంబర్లో కౌంట్ చేసేవాళ్ళు, నెంబర్లో రాసేవాళ్ళు. ఆయన పేరు ఉంటే ఆ పేరు ఇంగ్లీష్లో వస్తాయి, కొన్ని నెంబర్లు వస్తాయి ఇంగ్లీష్లో. ఆ నెంబర్కి, ఆ ఇంగ్లీష్ అక్షరాలకి కొన్ని నెంబర్లు కౌంట్ చేస్తారు. ఆ నెంబర్లో బట్టి ఆ పేరును గుర్తుపట్టవచ్చు. గమనించారా? మీరు చూశారు, అతని పేరు సుబ్బారావు, కానీ అతను ఒక నెంబర్ ఉంటుంది. 407 అంటే ఎస్ఆర్ అంటాడు అతను. అంటే ఆయన పేరు 407 కాదు, ఆయన పేరు ఏదో ఒకటి ఉంటుంది. కనుక ఏ రీతిగా ఇలా నెంబర్ కలిగి ఉన్నారో, ఒక మనిషి వెనకాల నెంబర్ ఉంటుందని మనం చూస్తున్నాం. పోపు గారు 3 అంచెలే కలిగిన కిరీటాన్ని ధరిస్తాడు తల మీద. ఆ కిరీటం మీద వికోరియస్ ఫిల్ డి అని ఉంటుంది. ఏముంటుంది? వికోరియస్ ఫిల్ డి ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చూడండి, వికోరియస్ ఫిల్ డి అని ఉంటుంది. అంటే ఏంటంటే దీనికి అర్థము మరి దేవుని యొక్క ప్రతినిధి అంటే దేవుని స్థానంలో ఉండేవాడు అని మనం చూస్తున్నాం. దీన్ని మరి అపొస్తలుల దినాలలో యోహాను గారు రాసిన కాలానికి ఈ యొక్క అక్షరాలకి నెంబర్ల మీద కౌంట్ చేసే పద్ధతి ఉండేది. అప్పుడు మనుషుల యొక్క పేర్లు అక్షరాలలో పెట్టే ఉంది. అందుకనే ఆయనకి 666 అనే ఒక నెంబరు, అక్షరాలు మొత్తానికి కౌంట్ చేస్తే 666 వస్తుందని అక్కడ చెప్పబడింది. ఇక్కడ తల మీద రాసిన కిరీటం మీద చూస్తే వికోరియస్ ఫిల్ డి అని ఉంటుంది. అంటే ఇది ఈ మాటలు మనం చూసినప్పుడు ఇది ఈ బిరుదు పోపు యొక్క ధరించు కిరీటం మీద రాయబడి ఉంటుంది. పోపు ధరించు కిరీటం మీద వ్రాయబడి ఉంటున్న అక్షరాలను మనం లాటిన్ భాషలో మరి ఉంటుంది. అది లాటిన్ భాషలో ఉంటుంది. ఆ భాషలో మరి యోహాను దినములందు సంఖ్యలు లేక అంకెలు భాష అక్షరాలలో తెలపబడేది. అందును బట్టి పోపు బిరుదు లేక అక్షరములు విలువలను మనం లెక్కించాలి. ఇప్పుడు సమయంలో ఇక్కడ మనం చూస్తున్నాం వికోరియస్ ఫిల్డ్ వి అంటే 5, ఐ అంటే 1, సి అంటే 100, ఏకి విలువ లేదు 0, ఆర్కి విలువ లేదు, ఐ అంటే 1, యు అంటే 5, ఎస్కి విలువ లేదు, ఎఫ్కి విలువ లేదు, ఐ అంటే 1, ఎల్ అంటే 50, ఐ అంటే 1, ఐ అంటే 1, డి అంటే 500, ఈ అంటే విలువ లేదు, ఐ అంటే 1. మొత్తాన్ని క్యాల్కులేట్ చేసినప్పుడు 666 వస్తుంది. తర్వాత మనం చూస్తున్నాం ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మీకు కావాలంటే నేను మొత్తం మీకు కాపీ జిరాక్స్ చేసి మీకు పంపిస్తాను. కావాల్సిన నాకు కాంటాక్ట్ అవ్వండి. తర్వాత చూస్తాను. రోమా రాజ్యమును హిబ్రూ భాషలో రోమిత్ అని అంటారు. అనగా గ్రీకు భాషలో లాటిన్ అని అంటారు. కనుక మనం చూస్తున్నాం. ఇప్పుడు హిబ్రూ భాషలో మనం చూద్దాం. వాటి అంకెల మొత్తాన్ని కూడా మనము చూద్దాం, లెక్క పెడదాం. హిబ్రూ భాషలో మరి రోమిత్ అని అంటారు. ఆర్ అంటే 200, 0 అంటే ఆ యొక్క 0, మరి ఓ అంటే 6, 6, ఎం అంటే 40, ఐ అంటే 10, ఐ అంటే 10, టిహెచ్ ఇత్ అంటే 400. ఈ మొత్తాన్ని కలుపుకుంటే 666 వస్తుంది. లాస్ట్లో మీరు కౌంట్ చేయండి. తర్వాత గ్రీకు భాషలో ఈ యొక్క రోమా సామ్రాజ్య ప్రభుత్వానికి మరి మనం చూసినప్పుడు గ్రీకు భాషలో మరి లాటిన్స్ అని అంటారు. ఎల్ అంటే 30, ఏ అంటే 1, టి అంటే 300, ఈ అంటే 5, ఐ అంటే 10, ఎన్ అంటే 50, మరి ఓ అంటే 70, ఎస్ అంటే 200. దీనికి కూడా 666 వస్తుంది. అలాగే ప్రియులారా మీరు గమనించండి. మరి మరి పోపు గారు సంతకం పెడతాడు. ఒకసారి ఏ సంతకం పెడతాడంటే ఈయన డక్స్క్లరీ అని పెడతాడు. సంతకము డక్స్క్లరీ అని పెడతాడు. ఈ డక్స్క్లరీ అని పెట్టినప్పుడు ఈ సంతకానికి మనం చూస్తే ఇక్కడ మనము అదే భాగాన్ని మనం చూస్తున్నాం. డక్స్క్లరీకి ఆఖరికి మొత్తాన్ని మనం కౌంట్ చేసినప్పుడు 666 వస్తుంది. ఈ భాగాన్ని మొత్తాన్ని కూడా చూసినప్పుడు దేవుని యొక్క ప్రజలు చూచినప్పుడు ఇదిగో ఇతనే మరి నిజమైన అంత్యక్రీస్తు అని, ఇతనే నిజమైన దేవుని యొక్క మరి వాక్యాన్ని విరోధమైన వాడు, మృగము, ఈ రోమా పోప్ సామ్రాజ్యం అని ఈరోజు మరి ప్రొటెస్టెంట్ చర్చ్ అంతా కూడా, ప్రొటెస్టెంట్ వాళ్ళందరూ కూడా, దేవుని యొక్క సంఘం అంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞను మరి ఈ యొక్క ప్రకటన గ్రంథములో మృగ రూపంలో ఇవ్వబడిన ఈ 666 యొక్క నెంబరు ఎటు చూసినా, ఎటు కౌంట్ చేసినా, ఆయన సంతకాన్ని చూసినా 666 వస్తుంది.
ఆయన పోపు తల మీద పెట్టిన 3 అంతల కిరీటాన్ని ఉంచినప్పుడు కూడా అది కూడా మనకి 666 వస్తుంది. తరువాత మనం చూస్తున్నాము వాళ్ళ సామ్రాజ్యాన్ని, రాజ్యాన్ని మన హెబ్రీ, గ్రీకు, లాటిన్, రోమిన్ భాషలు ఏ భాషలో కౌంట్ చేసినా 666 వస్తుంది. ఏ భాషలో కౌంట్ చేసిన వారి భాషలో. అంటే ఇది ఒక మానవుని యొక్క సంఖ్యయే. బుద్ధి గలవాడు దాన్ని లెక్కింపాలి. ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క ప్రజలు ఈ యొక్క మృగం యొక్క సంఖ్యను లెక్కించకపోతే వాడు ఇక్కడ వేస్తాడని మనం చూస్తున్నాం కదా. మనం ఎక్కడ నొసటి మీద వేస్తాడంట, చేతి మీద వేస్తాడంటే అర్థం ఏంటి? వాని అధికారము అంటే వారి అధికారాన్ని అక్కడేస్తాడు. మరి మనం బైబిల్లో మనం చూస్తున్నాం దేవుని 10 ఆజ్ఞలు, 7వ దిన విశ్రాంతి దినము దేవుడు నుసుటి మీద, చేయి మీద వేస్తాడంట. అంటే దేవుడు ఏదైతే వేస్తాడో వాడు దాన్ని కాపీ చేయటం వాడి యొక్క పనిగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క ప్రజలు ఈ మృగం యొక్క ముద్రను, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉంటున్న ఈ యొక్క హెచ్చరిక, వారి ముద్రను వేపించుకుంటావా? వాడి ముద్రను కలిగి ఉంటావా? వాడిని ఆరాధన చేస్తావా? లేకపోతే సృష్టికర్త సబ్బాతు 7వ దిన విశ్రాంతి దినము 7 దేవుని యొక్క ముద్ర, 7 దేవుని యొక్క ముద్ర, 7 దేవుని ముద్ర అనగా సృష్టి ఆదికాండం 1-2 అధ్యాయంలో ఉంటున్న ఆ 7వ దినము దేవుని యొక్క పరిశుద్ధమైన విశ్రాంతి దినము. హెబ్రీ పత్రిక 4 అధ్యాయం 1 నుంచి 12, 10 వరకు, అలాగనే యెషయా గ్రంథం 58, 13, 14 వచ్చిన వరకు ఆ యొక్క 7వ దిన విశ్రాంతి దినం దేవుని యొక్క ముద్ర. మరి ఈ మృగం యొక్క ముద్ర, ఈ యొక్క మరి దేవుని యొక్క ఆరాధనకి మొదటి రోజైన సండే వారి యొక్క ముద్ర. కనుక వారి యొక్క అధికారాన్ని మనం లోబడకూడదు, వారి అధికారాన్ని మనం ఏర్పించుకోకూడదు. దేవుని అధికారం మనకు మనం వద్దాం. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ ద్వారా నేను మీతో కాంటాక్ట్ అవుతాను. ఈ కాపీ అన్ని కూడా మీకు పంపిస్తాను. మీరు చదవండి, వినండి, గ్రహించండి. మరి దేవునికి సత్యం మనం మలుదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు మా ప్రభువా నీకు వందనాలు. ఈ యొక్క మృగము ముద్ర, మృగం యొక్క 666 మరి మేము ఏ భాషలో, లాటిన్, హెబ్రీ, గ్రీకు, రోమన్ ఏ భాషలో వేసిన తండ్రి 666 ఈ యొక్క మృగము, ఈ యొక్క రాజ్యము మరి రోమా సామ్రాజ్య అధికారానికి, వారి పోపుకి మరి ముద్రగా ఉన్నప్పుడు తండ్రి మేము వారి ముద్రలో వెళ్లకుండా, వారి ఆజ్ఞలో వెళ్లకుండా మీ ఆజ్ఞలో, మీ ముద్రలో మేము నడిపించబట్టుకు మీ కృప దయచేయండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మీ బిడ్డలు నాయన అనంగి, పెద్దమన్నయ్య, లక్ష్మి, వారి కుటుంబాన్ని, వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, వారి బిడ్డల చదువులు, భవిష్యత్తు అంతా కూడా తండ్రి ప్రభువా మీరే దాన్ని ఘనముగా మరీ తీర్చిదిద్దమని, అనేక మేలు ఆ కుటుంబాల్లో మీరు లోటును మీరు తీసివేయమని, అలాగని తండ్రి ప్రభువా రాబోయే రోజుల కార్యక్రమం అంతటినీ కూడా మీరు నడిపించి మీరు బలపరచమని, ఘనతామయ మా ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ క్రీస్తు బిడ్డ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకు అందరికి వందనాలు. దేవుని కృప. వచ్చే వారం ఇదే ఛానల్ మీద ఇదే కార్యక్రమం మళ్ళా కలుసుకుందాం. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ తోడై నడిపించబడను గాక. ఆమేన్.